హాయ్ ఫ్రెండ్స్, గుడ్ గుడ్ మార్నింగ్. న్యూ ఇయర్ రోజైతే మార్నింగు ఇంకా మా పిల్లలతో ఫస్ట్ కేక్ కట్ చేయించేసి తర్వాత నేను మా వారు ఇద్దరం కలిసి కేక్ అయితే కట్ చేసుకొని ఇంట్లో సింపుల్గా అలా సెలబ్రేట్ చేసుకున్నాం. తర్వాత ఇంకా ఇది అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా, ఎంజీ రోడ్ విజయవాడలో, అక్కడికైతే పార్కులో కొంచెం సేపు పిల్లలు అలా ఆడుకుంటారని అయితే ప్లాన్ చేసుకొని వెళ్ళాము. అక్కడ ఎంట్రన్స్ ఇది బయట అయితే చిన్న ఎగ్జిబిషన్ లాగా అది పెట్టారు. అక్కడ అన్నీ అదే షాప్స్, జ్యువెలరీ, కాస్మెటిక్స్, తర్వాత బొమ్మలు పిల్లలు ఆడుకోవడానికి, తర్వాత క్లాతింగ్, అలా ఫుడ్ ఐటమ్స్ అన్నిటికి సంబంధించినవి చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టారు. ఇంకా తర్వాత అవన్నీ చూసి మేము దీంట్లో నుంచి అయితే లోపలికి వెళ్ళిపోయాము పార్క్లోకి. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా ఆ పార్క్ అది కొంచెం బాగుంది, పీస్ఫుల్గా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను మా వారు ఈ టైంలో కొన్ని స్టిల్స్ మా పిల్లలు అందరం కలిసి ఏదో 4 ఫొటోస్ అలా దిగేసాము. 2 పీకాక్స్ అయితే ఈ మొక్కలతో అలా సెట్టింగ్ చేశారు, చాలా బాగా అనిపించాయి చూస్తే అవి. ఇంకా అందుకని వాటి దగ్గర కూడా చిన్న ఫొటోస్ అయితే దిగాము. ఇదిగోండి, అవి 2 పీకాక్స్ బాగున్నాయి. లోపలంతా అయితే చాలా బాగుంది. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ. ఇది రీసెంట్గా ఇక్కడ కట్టారనమాట. బాగుంది. అయితే లోపలంతా ఏమో ఆయనకి సంబంధించింది. ఇంకా చుట్టూ లోపల దాని బయట మాత్రం ఇట్లా పార్కింగ్కి బాగుందన్నమాట. కొంచెం పీస్ఫుల్గా ఉంది లొకేషన్ అది. ఇది లోపలికి వెళ్ళేటప్పుడు ఆయన అప్పట్లో ఆయన ఏమేమి చేశారు ఏంటి అనే దాని గురించి ప్రతి ఒక్కటైతే ఇక్కడ ఒక బొమ్మల రూపంలో వాల్స్కి అయితే చేసి పెట్టారనమాట. ఆయన పరిపాలన గురించి, ఆయన ఏ పదవులు, తర్వాత ఆయన పదవీ కాలంలో ఆయన ఏ టైంలో ఏం చేశారు ఏంటి, అలా వీటన్నింటి గురించి దాంట్లో పోతే వివరించి నీట్గా పెట్టారు. దాని చుట్టూరా వచ్చేసి ఇట్లా వాటర్తో పెట్టారన్నమాట. ఏరియా చాలా బాగుంది అనిపించింది. అందుకనే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారనేసి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి రావచ్చు, అంటే వీకెండ్స్ కానీ అలా పిల్లలకైనా సరదాగా ఉంటుంది. ఇది ఎంట్రన్స్. లోపలైతే ఫస్ట్ అట్లా ఉంది. అంతా పెద్ద పెద్ద ఎల్ఈడీస్లో ఆయన గురించి వీడియోస్ అయితే డిస్ప్లే అవుతూ ఉన్నాయి. ఇంకా అందరం అలా చూసుకుంటూ లోపలికి వెళ్ళొచ్చు. ఇదిగోండి, ఆయన పరిపాలనలో ఆయన ఏం చేశారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెవరితో కలిసి మీటింగ్స్ అయితే జరిగాయి ఏంటి అనే దాని గురించి లోపలికి వెళ్ళి ఇంకా బాగా క్లియర్గా తెలుసుకోవచ్చు. పార్క్లో అయితే అన్న చెల్లెళ్ళు ఏదో ఫ్లవర్స్ ఇచ్చుకుంటున్నారు, అదే న్యూ ఇయర్ అనేసి, జస్ట్ కామెడీగా. ఇంకా మా పాప అయితే ఇంకా విచ్చలు ఆడుకుంటుంది, అవన్నీ కోసేయడము, అన్నీ ఎగరడము. నేను మా వారు ఏదో చిన్న సెల్ఫీ లాలీపాప్తో ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత పిల్లలకి ఎగ్జిబిషన్లా ఉందని చెప్పాను కదా, దాంట్లో కిడ్స్కి సంబంధించినవి కొన్ని అయితే గేమ్స్ ఉన్నాయి. ఇట్లా బోటింగ్వి, జారడము అలా ఉంటాయి కదా, అవి ఉన్నాయి. ఇంకా మా పిల్లలు ఇద్దరు అయితే బోటింగ్ చేశారు కొద్దిసేపు. లొకేషన్ అయితే ఇంకా మేము బయటకు వచ్చి చూసే టయానికి ఈ టైం అదే 5:30 అలా అయింది. ఫుల్ క్లౌడ్తో ఉంది, బాగా లొకేషన్ బాగుంది. ఫైనల్లీ ఎలా ఉందో చూసి అయితే కామెంట్ చేసేయండి. బాయ్.